నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట దిగుబడులను మద్దతు ధరకు మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్కు వినతి. షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి వేడుకలు. హనీఫ్ నగర్ నుండి సలీం నగర్ రోడ్డులో వెళ్లాలంటే నరకయాతనే. బురదమయంగా మారిన రహదారి రోడ్డు వేయాలని కోరుతున్న ప్రజలు. కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. నంద్యాల డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన ఎంపీపీలకు సర్పంచ్లకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం. అయ్యప్ప మాలాదారులకు అన్నదాన కార్యక్రమం. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన. రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రధాన పంటలైన మొక్కజొన్న, సోయాబీన్, సజ్జ పంటలకు మద్దతు ధర ఇస్తూ ఆ పంట దిగుబడులను ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. నేను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని భరత్ కుమార్ రెడ్డి. ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే మొట్టమొదటి పంట ఉల్లితో మొదలై ఇప్పుడు మొక్కజొన్న పరిస్థితి ఉంది. అంటే ఉల్లిని పంట పొలాల్లోంచి తీయకుండా అక్కడనే దున్నేసే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. తర్వాత టమాటో పడిపోవడం, మళ్ళీ కొద్దిగా ఊరట రావడం అట్లా చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన పంట సజ్జ పంటను 2775 ఎంఎస్పీ ఉంటే 1900-2000 రూపాయలు ధర వలుపుతా ఉంది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. దాని తర్వాత తీసుకుంటే సోయాబీను 5300 రూపాయలు ఎంఎస్పీ ఉంటే కేవలం 3900-4000 లోపే రేట్ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానమైన పంట రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు సాగు అయితే 1,59,000 ఎకరాలు మన నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగు అయింది. కానీ కేవలం 1800-1900 రైతుకు ధర వస్తూ ఉంది. ఎంఎస్పీ ఏమో ఈ 2025-26 గాను 2400 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా ఎంఎస్పీ ధర కంటే తక్కువ అమ్మినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ఈరోజు మొక్కజొన్న ప్రధానమైన పంట. అంటే అన్ని పంటలు అది కూడా వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ వచ్చిన అరకొర పంటను కూడా నువ్వు యూరియా ఇవ్వలేకపోయినా మేము ఎక్కడో తెచ్చుకొనో లేకపోతే బ్లాక్లో కొనో పండించుకొని తెచ్చుకున్నాడు రైతు. ఈరోజు దాన్ని కూడా నువ్వు ఎంఎస్పీ కంటే 600 తక్కువగా అమ్ముతుంటే చూద్దాం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 రోజులు అయింది పంట రాబట్టి. కానీ ఈ రోజు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు మార్కెట్ ద్వారా. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుకు కనీస మద్దతు ధర, ఎప్పుడే కానీ గిట్టుబాటు ధర కాదు ఇది. కనీస మద్దతు ధర అంటే నువ్వు ఈ సంవత్సరం పెట్టుబడికి ఈ ధర వస్తే నువ్వు నష్టపోకుండా కాపాడబడతావు అని చెప్పి ఒక ధర నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఆ ధర కూడా ఈరోజు నోచుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఈ 2-3 రోజుల్లోనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 2400 ఎంఎస్పీకి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, అలాగే సోయాబీను సద్ద రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. రైతుల పరిస్థితి మందులు దొరకకనే యూరియా కొరతతో చాలా అవస్థలు పడ్డారు ఆ రైతులు. ఈ మామూలు ఎంఆర్పి రేట్ కంటే కూడా
అధిక ధర అంటే బస్తాకు 500, 700 పెట్టి వెచ్చించి యూరియా బస్తాలు కొన్నారు. పండించిన పంటకు కూడా ఈరోజు మద్దతు ధర లేదు, ఎంఆర్పి ఎంఎస్పి ధర లేక కనీసం ఈరోజు మొక్కజొన్నలు 1800, 1700, 1850 నుంచి 1700 వరకు కొంటున్నారు. కొనేది కూడా ఈ వర్షాలకు కోసుకోక అధిక వర్షాలు కావడంతో పంటలు బాగా డ్యామేజ్ అయినాయి. కాబట్టి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చినాము. కాబట్టి మా గవర్నమెంట్ నుంచి మద్దతు ధర 2400 రూపాయల మద్దతు ధర ఉంది. ఆ మద్దతు ధరకు కొనవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి. సోయాబీన్ 5200 మద్దతు ధర అంటే ఈరోజు 3800, 4000 కూడా కొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో విఫలమైంది కనుక మరి ఇప్పుడైనా గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుతున్నా. ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు ఫర్టిలైజర్స్ అందించడంలో కానీ అటు రైతులకు కావాల్సిన ధాన్యం ధర కానీ ముఖ్యంగా రైతులు నష్టపోతుండే కానీ కనువిప్పు కనబడడం కనుక రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. కలెక్టర్ గారికి నమస్కారాలు. ఒక మందుముట్టు వచ్చేసి 3000 రూపాయలు, 2000 రూపాయలు అమ్ముతుంది. ఈ మొక్కజొన్నలు వచ్చేసి 1500, 1600 అమ్ముతుంది. ఇప్పుడు మామూలుగా కౌలు తీసుకునే రైతులకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా మంది అప్పులు చేసుకుని ఊరు నిడిచిపోతున్నారు. కానీ మద్దతు ధర కల్పించి చేయవలసిందిగా కోరడమైంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల ఐక్యవేదిక కన్వీనర్ కడియం సాంబశివుడు, కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులేస్, 2 రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానయ్య మన్యం ముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా రహమతుల్లా, ఎస్డిపిఐ మజిద్ ఖాన్, జాకీవుల్లా, బీసీ సంఘం నాయకులు గంటా వెంకట నర్సయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇండ్ల వెంకటరమణ, దేవభక్తుడు, బీసీ ఫౌండేషన్ నూర్, రిజ్వాన్ ఆలం, ముర్షద్, ఏఎంఐఎం పార్టీ అయూబ్, వసీం, ముస్లిం హక్కుల పోరాట సమితి గులాబ్, కరాటే మాబాషా, కాజాబాబా తదితరులు పాల్గొన్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాబోయే భావి తరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరో అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా వాతావరణం అనుకూలించకపోయినా కానీ దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్యవేదికగా ముందుకు కలిసి రావడం జరిగింది. చాలా మంది అనుకుంటుంటారు మరి ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే హైందవులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారి స్థితిలో పోరాడారు. మరి ఇలాంటి మరి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగగనులను జ్ఞాపకం చేసుకోవడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా మరి ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారిలో మొదటి ముస్లిం అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్. మరి దీన్ని మత సామరస్య దినంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మరి ఏ మత భేదం లేకుండా ఈ దేశం కోసం పోరాడి అమరులైనటువంటి అసదుల్లా ఖాన్ గారి చరిత్ర రూపం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, హిందూవాదులు మరి ముస్లింలను దేశద్రోహులుగా మరి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. మిత్రులారా, నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి మా సోదరుల పైన అబండాలు వేసి ప్రపంచానికి చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఒప్పుకోము. ఒరే చరిత్రహీనులారా, నిజంగా అసదుల్లా ఖాన్ చరిత్రను ఒక్కసారి చదవండిరా. 27 సంవత్సరాలలోనే
ఆయన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ చరిత్రను ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా. నంద్యాల పట్టణం హనీఫ్ నగర్ నుండి సలీం నగర్ రోడ్డులో ప్రజలు వాహనదారులు వెళ్లాలంటే ఇక నరకయాతన అనుభవించాల్సిందే. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు లేక రోడ్డు వేయకపోవడంతో బురదమయంగా మారి నడవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. మోకాలు లోతులో బురదతో కూరుకుపోవడంతో వాహనాలు అదుపు తప్పి పడిపోవడం, ప్రమాదాలకు గురి కావడం జరుగుతున్న నిరంతర ప్రక్రియ. అలాగే హనీఫ్ నగర్ నుండి శ్యామ్ నగర్, దేవనగర్ నుండి పద్మావతి నగర్ ప్రాంతాలకు వెళ్లేందుకు సలీం నగర్ వద్ద శ్యామకాలవపై వేసిన బ్రిడ్జికి అనుసంధానిస్తూ రోడ్డు వేయకపోవడంతో ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించడం దుర్భరంగా మారిన వైనం. వెంటనే అధికారులు సీసీ రోడ్డు వేసి ఈ ప్రాంత ప్రజల ఇక్కట్లను తీర్చాలని కోరుతున్నారు. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నంద్యాల అర్బన్ సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ మరియు డిపిపిఓ ప్రియదర్శిని, ఇతర రీసోర్స్ పర్సన్స్ బాలికల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాల నివారణ, జీవించే హక్కు, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అసదుల్లా హుసేన్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చైల్డ్ రైట్స్ అనేటువంటి మనకు ఆల్మోస్ట్ 54 ఉన్నాయి. అయితే మనకు మెయిన్ చైల్డ్ రైట్స్ వచ్చేసి ఒక 4 మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు సర్వైవల్, రైట్ టు పార్టిసిపేషన్ అండ్ రైట్ టు డెవలప్మెంట్. సో అన్నమాట, నీకు తెలుసు. సో ఈ 4 రైట్స్ మీదే మనం ముఖ్యంగా మన డైలీ లైఫ్ ఉంటుంది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2011లో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నట్లే గర్ల్ చైల్డ్ కూడా హక్కులు ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అని అంటే అమ్మాయిలు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ని, లైక్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉందా లేదా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందా, ఉంది. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరుగుతున్నాయా, మన రైట్ టు ఎడ్యుకేషన్ కంటిన్యూటీ ఉంటుందా ఎడ్యుకేషన్ లో, లేదు. సో ఇవన్నిటిని మనం అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ చేయాల్సిందే, మరీ గుర్తు చేయాల్సిందే సమాజానికి అనేసి ఈ యొక్క థీమ్, అంటే ఈ యొక్క డేని 2011 అన్నమాట ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు నుండి ప్రతి ఇయర్
అక్టోబర్ 11న ఈ యొక్క ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేని చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ తో మనకి యునైటెడ్ నేషన్స్ ఇస్తుంది. సో 2025 లో థీమ్ ఏంటి? ఎవరైనా చదవండి, వెనకాల ఏముంది? కింద థీమ్ ద గర్ల్ ఐ యామ్, ద చేంజ్ ఐ లీడ్. సో ఆ బాలిక అయినటువంటి నేను, నాతోనే మార్పు. అంటే నేను బాలికగా ఉన్నంత మాత్రాన నాలో ఏమైనా శక్తి లేదా? మీలో శక్తి ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. సో ద చేంజ్ యూ హ్యావ్ టు లీవ్. నీతోనే స్టార్ట్ అవ్వాలి. నీలో సెల్ఫ్ డిఫెన్స్ రావాలి, నీలో స్కిల్ ఉండాలి, నీలో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే పవర్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే ఫస్ట్ నీలో మార్పు రావాలి. అర్థమైందా? నేను గర్ల్ని కదా, ఆ బాయ్ వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను ఎందుకు లొంగాలి? వై షుడ్ ఐ నాట్ డిఫెండ్ మై సెల్ఫ్? ఎందుకు వాడిని కొట్టకూడదు అనేటువంటి యొక్క ఇన్నర్ ఫీలింగ్ రావాలి. సో దట్స్ ద థీమ్. ఆ చేంజ్ అనేది ఉండాలి. ఆ చేంజ్ మనలో ఉన్నప్పుడే మనము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని ఎదుటి వాళ్ళు ఎటువంటి వెపన్ తో మన ఎదురు వచ్చినప్పటికీ కూడా మనము దాని నుంచి బయటకు వచ్చే విధంగా చూడగలం అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనలో విల్ పవర్ ఉండాలి. ఫుల్ విల్ పవర్ ఉంటేనే ఏమైనా చేయగలం. బాలికా దినోత్సవ సందర్భంగా 11వ తేదీ జరపాల్సింది ఈ రోజు మేము ఈ మన మున్సిపల్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల నందు హై స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ హై స్కూల్లో ఉన్నటువంటి 400 మంది పిల్లలకు, ఆడపిల్లలకు అందరికి కూడా ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వాళ్ళకున్న రైట్స్ గురించి, హక్కుల గురించి, చట్టాల గురించి, తర్వాత వారు ఎందుకు చదువుకోవాలి, జీవించే హక్కు ఎందుకుంది, వాళ్లకు భద్రత కలిగించే హక్కు ఎందుకుంది, తర్వాత కొన్ని ఫోక్సో యాక్ట్లు, బాల్య వివాహాల గురించి కూడా చెప్పడం జరిగింది. పిల్లలకు అందరికి కూడా వాళ్ళు చాలా వాళ్ళ యొక్క 0 to 18 years పిల్లలందరినీ బాలలు, బాలికలు అంటాము. అటువంటి వాళ్ళ పిల్లలు కూడా తమ అన్ని రంగాల్లో పైకి రావాలని, వాళ్ళకు అన్ని రకాలుగా మేము ఉపయోగపడతామని, కావలసినంత సహాయం చేస్తామని 1098కు ఫోన్ చేయగానే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందజేస్తామని ఇవాళ మనము ఈ హై స్కూల్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ బాలికలు బాలురు ఖచ్చితంగా వాళ్ళ యొక్క హక్కులను ఉపయోగించుకుంటూ వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము జరపడం జరిగింది. దీనికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, వాళ్ళ టీము, అదే విధంగా హెడ్ మాస్టర్ గారు, మా సూపర్వైజర్స్ అందరం పాల్గొని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా దాదాపు మాకు రూరల్ లో 8 స్కూల్స్ నుంచి, అర్బన్ లో 5 స్కూల్స్ నుంచి వాళ్ళకు మేము వక్తృత్వ పోటీలు, తర్వాత వాళ్ళ యొక్క వ్యాస రచన పోటీలు నిర్వహించి ఆ పిల్లలకు వాళ్ళకి మొదటి బహుమతి, రెండో బహుమతి కింద 30 మంది పిల్లలకు అందరికి కూడా మేము బహుమతులు ప్రదానం చేసినాము. అటువంటి సహకరించిన హెడ్ మాస్టర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి స్కూల్లో కూడా ఈ చట్టాల గురించి, బాల్య వివాహం గురించి, ఫోక్సో యాక్ట్ గురించి, లింగ విచక్షణ గురించి, భాగస్వామ్యం హక్కు గురించి, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి దీనిపైన మేము వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మాట్లాడించడం జరిగింది. వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించి ఆ పిల్లలందరినీ సెలెక్ట్ చేసి ఇవాళ ఈ రోజు 30 మంది పిల్లలకు అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో 22వ తేదీ నుండి 23వ తేదీ వరకు, అలాగే 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 2 దఫాలుగా నంద్యాల డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన ఎంపీపీలకు, సర్పంచ్లకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్గా దస్తగిరి భాష నిర్వహించారు. ఈ రోజు డివిజన్లోని 6 మండలాలకు చెందిన ఎంపీపీలు, సర్పంచ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన మొదటి రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈరోజు మంగళగిరి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకు మరియు మండలాధ్యక్షులకు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే విషయం మీద శిక్షణా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు, అంటే మొదటి బ్యాచ్ 22, 23, రెండో బ్యాచ్ 24, 25 తేదీలు 4 రోజులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఇక్కడ నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు 22వ తేదీ రోజు కొన్ని మండలాలు రావడం జరిగింది. మిగతా మండలాల్లో రెండో బ్యాచ్ 24, 25 తేదీలో కూడా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మా నంద్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 6 మండలాలకు ఈ సుస్థిర అభివృద్ధి మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శిక్షణా తరగతులను ఇక్కడికి ఈ 6 మండలాల నుంచి సర్పంచులు యథావిధిగా అధికారులు రావడం జరిగింది. అని సుస్థిరాభివృద్ధి అనేది మన గ్రామంలో మనం చేసుకునే దాన్ని డెవలప్ చేసుకునే, కానీ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్కు మనం పోయేదానికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు మేము చెప్పినారు దస్తగిరి గారు. నా పేరు దస్తగిరి భాష, రీసోర్స్ పర్సన్, డిపిఆర్సి నంద్యాల. ఈరోజు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి సర్పంచులకు మరియు ఎంపీపీ సార్ వారికి అవగాహన కార్యక్రమం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. ప్రపంచ దేశాలన్నీ 2030 నాటికి మనకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 17 లక్షలను సాధించే క్రమంలో మన దేశంలో మన గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి 9 థీమ్లను సాధించడానికి, వాటిని ఏ విధంగా సాధించాలి, మన గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంతమంది వాటికంటే దిగువన ఉన్నారు, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, మన యొక్క ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయి, వాటిని చిట్ట చివరి వర్గం వారి వరకు అందించి ఏ విధంగా వారిని పైకి తీసుకురావడం గురించి మనం ఈ ట్రైనింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ అనంతరం మీరంతా వెళ్ళి అలా గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి చిట్ట చివరి వర్గంలో ఉన్న కుటుంబాన్ని ఖచ్చితంగా మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్ళి 2030 నాటికి ప్రపంచ దేశాల్లో మన దేశం కూడా ఒక ఉన్నతమైన దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవడం వలన పేద ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్థానిక సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అక్టోబర్ 10 నుంచి ముగిసిపోయినాయి. నేటి వరకు కూడా కూటమి ప్రభుత్వము పునర్నిర్మించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీనివలన సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రతి ఆసుపత్రిలో 80 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 80 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ అప్పులు ఉన్నాయని చెప్పేసి వైద్యులు వాపోతున్నారు. దీనివలన మేము ఏవి కూడా పనులు చేయలేము, ఏ ఒక్క ప్రజానికము అర్థం చేసుకోవాలని చెప్పేసి వైద్యులు ఒక పక్క వాపోతున్నారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తాము, ప్రజలకు అందుబాటులోకి ఉంచేలాగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పినారు. మన జిల్లాలో అయితే కేవలము ఆసుపత్రికి 2 నుంచి 3 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటిది జరిగింది. దానివలన ఈరోజు వైద్య సేవలన్నీ పూర్తిగా అక్టోబర్ 10 నుంచి నిలిపివేయడం ద్వారా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చేటువంటి దానిపైన కూటమి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా నిలిపివేయడం, బకాయిలు నిలిపివేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం
ఈ వర్షాలు వరదలు ఇవన్నీ రావడంతో అనారోగ్యం పాలైన పరిస్థితి ఎక్కువ ఉంది. అట్లే విధంగా హార్ట్ పేషెంట్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 100% హార్ట్ పేషెంట్లుగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ బకాయిలు అనేటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఏ ఆసుపత్రులకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసేయడం, మళ్ళీ ఏదో పిలిచి కొద్దిగా దయాధర్మం అనే పేరు మీద కొద్దిగా ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూషన్ చేయాలా. ఎన్నికల ముందు చెప్పినాడు. ఇంతేకాదు, నేను ఇంకా ప్రతి మనిషికి 25 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతిలో హెల్త్ చూస్తామని చెప్పినాడు. ఈ మధ్యన దాదాపు 1 కోటి మందికి మేము ఆరోగ్యశ్రీగా కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా మేలు చేస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఇచ్చేదానికే గతి లేదు, ఇంకా 25 లక్షలు ఇస్తే అసలు అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2400 కోట్లకు పైగా ఈరోజు బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మాత్రం ఎన్టీఆర్ సేవలు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తాం, ఇంకా కొన్ని జబ్బులకు కూడా మేము చేస్తామని చెప్పినారు. ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు మళ్ళీ ఆరోగ్యశ్రీ మీద ఏం పట్టించుకుంటున్నారో ఈరోజు కూటమి ప్రభుత్వము సమాధానం చెప్పాలి. ఇంకా ఇండస్ లాంటి హాస్పిటళ్లకు 15 నుంచి 20 కోట్లు పెండింగ్. చిన్న చిన్న హాస్పిటల్లకు 60 లక్షలు 70 లక్షలు ఇట్లా అవుతుంది. జిల్లా వ్యాప్తంగా 150 కోట్లకు పైగా ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. టౌన్కు సంబంధించి 30 కోట్లకు పైగా ఈరోజు పూర్తిగా పెండింగ్లు ఉన్నాయి. ఇది మేము చెప్పే సమాచారం కాదు, డాక్టర్లు చెప్పే సమాచారమే. ఈరోజు డాక్టర్లు చిన్న డాక్టర్స్ 60 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఉన్న డాక్టర్లు ఈరోజు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే ఈరోజు మేము హాస్పిటల్ని ఎట్లా నడుపుకోవాలంటా ఉన్నారు. ఈరోజు మెయింటెనెన్స్ ఛార్జెస్ విపరీతంగా ప్రభుత్వం పెంచేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎట్లా నడుపుకోవాలని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికీ 10 రోజులకు పైగా అవుతా ఉంది. మళ్ళీ డాక్టర్లు సమ్మె చేయబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు అయినా ఉందో లేదో అర్థం కావడంలే. మన జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు ఈరోజు. ఒక పక్క బీసీ జనార్దన్ రెడ్డి, ఒక పక్క ఈడ మంత్రి ఫరూక్ గారు. వీళ్ళు 10 రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యి పేద ప్రజలు హాస్పిటల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. కొంతమంది చనిపోయినారు కూడా ఈరోజు. కానీ లెక్కలు పెట్టి తీస్తే అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనపడతాయి. మంత్రి లోకల్ ఏమైనా స్పందిస్తాడని చూస్తే స్పందించే పరిస్థితి ఈరోజు కనపడడం లేదు. ఈ మంత్రికి కనీసం దండుకోవడం తప్ప ఈరోజు సేవ చేసేంత స్థితిలో కనపడడం లేదని సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్వామి అయ్యప్ప మాలధారులకు ఈ రోజు నుండి జనవరి 10వ తేదీ వరకు నిరంతరాయంగా భిక్షను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారంతో, గురుస్వాములు స్వాముల సహకారంతో నిర్వహిస్తున్నామని, ఈ మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని, స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఆలయంలో ప్రతిరోజు 12 గంటల నుండి 3 గంటల వరకు స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు రామలింగారెడ్డి, చిన్నపరెడ్డి, విజయశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత 27 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం మొదలు జనవరి 10 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకముల సదుపాయాలతో ఇక్కడ మాల వేసుకునే ప్రతి స్వామికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పిచ్చ ఏర్పాటు చేయడమైనది. కాబట్టి దీనికంతా ముఖ్య కారణము దాతలు లేనిదే ఏ కార్యక్రమం జరగదు. కాబట్టి దాతలు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు, గురుస్వాములు, స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే 5,116 రూపాయలు ఇచ్చిన వాళ్లకు ఒకరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇళ్లలో వసతి లేక పూజలు పెట్టుకోవాలని ఉన్నా కూడా వసతి లేనప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఇక్కడ 5,116 చెల్లిస్తే వారు 6,116 చెల్లిస్తే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలో పాల్గొనవచ్చును. ఉదయం 10 గంటలకు వస్తే ఇక్కడ గురుస్వాముల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు జరిగే అన్నదానంలో వారే ఉండి వారు వడ్డించి వారే అన్ని కార్యక్రమాలు జరిపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా భక్తులంతా గమనించి దాతలంతా ముందుకొచ్చి ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారం అందించి మన అయ్యప్ప స్వామి అన్నదానం అనేది ఈ చుట్టుపక్కల అన్నిటికన్నా నంద్యాలలో అన్నదానం చాలా బాగుంటుందని పేరు వచ్చింది. కాబట్టి ఈ పేరును మనము ఇలాగే నిలుపుకుంటూ అయ్యప్ప స్వామి కృప అందరికీ ఉండాలని, అయ్యప్ప స్వామి కృపతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వామి శరణం. స్వామి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల 3వ తేదీ నుండి సమ్మెబాట పట్టనున్నట్లు కార్మిక నేతలు వెల్లడించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు విధి నిర్వహణలో భాగంగా వారికి అందించవలసిన సబ్బులు, ఆయిల్ తదితర వస్తువులను ఇవ్వడం లేదని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన రేపు వచ్చే నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా సమ్మె నోటీసు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. అదేవిధంగా వరుసగా రేపు నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా గాంధీ విగ్రహాలకి సమస్యలు వినతి పత్రం, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా, అదేవిధంగా కమిషనరేట్ ధర్నా సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మనం కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక అవార్డులు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో కార్మికులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. వారికి కనీసం సోపు, ఆయిల్, పొరగలు కూడా ఇవ్వని దుస్థితి ఈ మున్సిపాలిటీల్లో నెలకొంది. ఎట్లా ఈ పారిశుద్ధ్యం పాటిస్తారో ఈ సందర్భంగా వీళ్ళకి అర్థం కావడం లేదు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో కార్మికులంతా ఐక్యమై పోరాటం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు ఏమిటంటే గత 25 సంవత్సరాల నుండి మేము మున్సిపాలిటీ పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నాము. పని చేస్తుండగా నిర్దాక్షిణ్యంగా 60 ఏళ్ళు నిండినాయని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించడము, లేదా వాళ్ళ ప్లేస్ ఎవరికి ఉద్యోగము ఇవ్వకపోవడము మాకు దారుణంగా ఉంది. కనుక మాకు దానిపైన ఏదన్నా స్పందించి, ఏదన్నా మా అధికారులు దానిపైన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ
మేము ఎంతో పోరాటాలు చేస్తున్నాము ఏఐటీసీ తరఫున. అందుకు గాను మాకు ఈ మళ్ళీ కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఏం పెట్టారంటే 5:30కు మాస్టరు 5 గంటలకే మీరు రావాలి ఖచ్చితంగా, మళ్ళీ 10:30కు అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చేస్తున్నారు. మమ్మల్ని దొంగలుగా భావించి మేము పని చేస్తున్నామా లేదా అని మమ్మల్ని దొంగలుగా భావించి పొద్దున మధ్యాహ్నం మాకు మాస్టర్కు ఖచ్చితంగా రావాలని మాకు ఈ విధంగా విధులు అప్పచెప్పినప్పుడు మాకు కూడా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాము. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో మీకు ఈ పింఛన్ సౌకర్యం ఉంది, లేదా మీకు ఎక్స్గ్రేషియా ఈ 3 లక్షలు ఇస్తాం, ఈ 4 లక్షలు ఇస్తామని మాతో పని ఇస్తామని మాకు చెప్పడం ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట దిగుబడులను మద్దతు ధరకు మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్కు వినతి. షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి వేడుకలు. హనీఫ్ నగర్ నుండి సలీం నగర్ రోడ్డులో వెళ్లాలంటే నరకయాతనే, బురదమయంగా మారిన రహదారి, రోడ్డు వేయాలని కోరుతున్న ప్రజలు. కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. నంద్యాల డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన ఎంపీపీలకు, సర్పంచ్లకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం. అయ్యప్ప మాలాధారులకు అన్నదాన కార్యక్రమం. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.